బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీలో మనం కిస్తీలు కట్టడం, లేకపోతే గనక అప్పులు తీసుకున్న తర్వాత ఇన్ టైమ్ పేమెంటు. ఇందులో ఒక్కసారి లేట్ అయినా సరే సిబిల్ స్కోర్‌లో మనకు మైనస్ అవుతుంది. అవసరం లేకపోయినా అప్పులు తీసుకుంటే మన దగ్గర డబ్బులుండి గూడా అతిగా అప్పులు చేస్తూ ఉన్న సిబిల్ స్కోర్‌లో మైనస్ ఉంటది. ఇట్లాంటి లెక్కలన్నీ బేస్ చేసుకొని సిబిల్ స్కోర్ ఉంటది. ఆ సిబిల్ స్కోర్‌లో 700 పైనుంటే సూపరు. 700 500 నుంచి 700 మధ్యలో ఉన్న బెటరే. 500 లోపుకొచ్చేటప్పటికి ఆలోచిస్తారు. 300 అట్లుంటే గనక అసలు పనికిరారంటారు. అంటే లోన్స్ ఇక రావు మనకి ఎక్కడికి పోయినా సరే. ఈ 700 పైనుంటే గనక ఎక్కడికి పోయినా లోనొస్తుంది. ఆ రిక్వైర్మెంట్స్‌ని గనక మనం ఫిల్ చేస్తే. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సిందంటే సిబిల్ స్కోర్ కారణంగా ఇంతవరకు మామూలుగా అప్పులు రావడం, అప్పులు పోవడం ఉంది గానీ, ఉద్యోగం పోవడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆహ్, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సీబీఓ కార్తికేయన్ అనే ఉద్యోగిని తొలగించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని. బ్యాంక్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు ఉద్యోగి. ఎస్బీఐ నిర్ణయాన్ని చెన్నై హైకోర్టు సమర్థించింది. ప్రజాధనం నిర్వహించే వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. తనకి క్రమశిక్షణ లేనప్పుడు అతన్ని తీసేయడంలో తప్పేంటని ప్రశ్నించింది. లోన్లు తీసుకుని కట్టకుండా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఎలా కలుగుతుంది, అతనే తప్పు చేసినప్పుడు అని ప్రశ్నించింది. ఎస్బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామంటూ కార్తికేయన్ పిటిషన్ కొట్టేసింది.